అయితే యేసు వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోని వారికి బాప్తిస్మమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా గొప్ప తండ్రి, ఇది నా పరలోకంలో గొప్ప విందు జరుగుతుందని నమ్ముతున్నాం ప్రభువా. ఒక ఆత్మ రక్షించబడుట అనేక అయా తండ్రి ఆశీర్వాదమని సెలవిచ్చారు. మీకు వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. ఇది నా శాలేం సంఘం ద్వారా అయా కలిగినటువంటి రక్షణ ఆయా తండ్రి కార్యక్రమాన్ని బట్టి, బాప్తిస్మ కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి అడిగి పొందుతున్నాము తండ్రి. చల్లగుంటే అమ్మ నిదానం. ఈ లోకానికి నీ పాపముల కొరకు వచ్చాడు నమ్ముతున్నావా? ఆయన సిలువలో నీ కొరకు మరణించాడు నమ్ముతున్నావా? తిరిగి లేచాడని నమ్ముతున్నావా? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకైన ఇబ్బంది అయినా జీవిత కాలం అంతా ఆయన సాక్షిగా జీవిస్తావా? మరణం వరకు నమ్మకంగా జీవిస్తావా? సంఘం ఎదుట, సేవకుని ఎదుట సుప్రియ ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో బాప్తిస్మం సంహారదూత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదూత